చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. आइए छोटे सा दुआ के साथ आज का वचन सुनेंगे। ఘనుడైన మా దేవా, अतिमान हमारा ఈ परमेश्वर సమయంలో మీ మాటలు వినటానికి చేరి ఉండగా पिता, आपका वचन सुनने के लिए आज तैयार है। చేరి ఉన్న ప్రతి ఒక్కరూ గమనించుటకు మీ కృపను దయచేయండి. जितने लोग प्रभु आज वचन सुनने के लिए आया, सबके ऊपर आपका कृपा ఈ दिखाई। మనవులు యేసు ప్రభువారి పేరుతో అడుగుచూ ఉన్నాము తండ్రి. यीशु के नाम से मांगता हूँ पिता, ఆమేన్. आमीन। సమయంలో మనం చాలా విషయాల్ని గమనించుచూ ఉన్నప్పుడు जैसे हम इसका पहले भी बहुत अलग अलग वचन सुने हैं, యేసు ప్రభువారు చనిపోయినప్పుడు విషయాన్ని చూద్దాం. तो आइए आज यीशु का मौत के बाद जो घटना हुआ था हम पढ़ेंगे। ఇక్కడ యేసు ప్రభువారు సిలువకు వెళ్ళక ముందు జరిగిన విషయాన్ని ఆలోచించినప్పుడు यहाँ पर यीशु क्रूस को जाने के पहले जो घटना हुआ था, అప్పుడు ప్రభు చనిపోయినప్పుడు జరిగిన సందర్భాల్ని పరిశీలించుతూ ఉన్నప్పుడు और जब यीशु का मौत हुआ उस घटना में ऐसे हुआ। మార్కు సువార్త 15వ అధ్యాయము मार्कुस का सुसमाचार 15 अध्याय में 27వ వచనంలో చదువుకున్నాం. మరియు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కొడసిలువ వేసిరి. हम पढ़े तो मार्कुस का सुसमाचार 15 अध्याय 27 वचन में ऐसे है। 27 वर्ष में पढ़े तो उन्होंने उसके साथ दो डाकू, एक उसकी दाहिनी और एक उसकी बाही और क्रूस पर चढ़ाए। ఇక్కడ యేసు ప్రభు వారితో ఇద్దరు దొంగల్ని సిలువ వేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. यहाँ पर देखें तो ये दो चोर लोगों को भी यीशु के साथ दाहिने हाथ और एक साइड भी दो चोर को क्रूस पर मारा। ఇద్దరు దొంగల్లో ఒక అతనేమో ప్రభువుని ద్వేషించుచూ ఉన్నాడు. यहाँ पर देखें तो दो चोरों के साथ यीशु का था। ఒక అతనైతే ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నాడు. उनमें से एक यीशु को विरोध किया और एक तो यीशु को प्रेम किया। ఇక్కడ ప్రభువుని ద్వేషించేటువంటి అతను ప్రభు మీద నేరం మోపటానికి చూస్తున్నాడు. जिन्होंने प्रभु को द्वेष किया, विरोध किया, वो प्रभु का ऊपर दोषी उठा रहा है। ఇక్కడ లోకాసు వార్త 23వ అధ్యాయంలో చూచినట్లయితే यहाँ पर और लूक का सुसमाचार में भी ऐसे लिखे हैं। 42వ వచనంలో ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. यहाँ पर लूक का सुसमाचार 23 अध्याय 42वें वचन में ऐसे है। तब उसने कहा, मैं हे यीशु, जब तू अपने राज्य में आए तो मेरी सुधि लेना। ఇతను చాలా మంచివాడు. ये देखे तो ये दूसरा चोर बहुत अच्छे व्यक्ति है। నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తూ ఉన్నాడు. वो ऐसे विनती कर रहा है कि हे यीशु, जब तू अपने राज्य में आए तो मेरे सुधि लेना। వాళ్ళ ఎదుటే యేసు ప్రభువారు చనిపోయి ఉన్నాడు. तो उनका सामने ही यीशु का मौत हुआ। ఒక అతను అయితేనేమో ప్రభువుని ద్వేషిస్తూ ఉన్నాడు. उनमें से एक तो यीशु का ऊपर दोष उठाया ఒక అతను అయితే ప్రభువుని ప్రేమించి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. और एक व्यक्ति देखे तो उन्होंने यीशु को प्यार किया और ऐसे विनती कर रहा है। ఇక్కడ మనకి చాలా ప్రశ్నలు బయలుదేరుతూ ఉంటవి. जब इस वचन में पढ़ते हैं हमारे मन में बहुत अलग अलग सवाल आते हैं। ప్రభు చనిపోయి ఉన్నాడా అనేది ప్రశ్న అయి ఉన్నదే. तो ये पहले सवाल ये है कि क्या इस घटना में हुआ था तब यीशु का मौत हो चुका है? ఆయన చనిపోయిన తర్వాత ఆయన ప్రాణం ఎక్కడున్నది? जब यीशु का मौत हुआ था उनका प्राण कहाँ था? ఆయన ప్రాణాన్ని ఆయన తీసుకున్నాడా అని మనుషులు అనుకుంటారు. तो वहाँ का लोग ऐसे सोचा कि क्या उनका प्राण को अपने आप ले लिया? ప్రభువా, నీవు ఇచ్చినటువంటి ప్రాణాన్ని నీకు అప్పగిస్తూ ఉన్నాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. तो यीशु का दुआ तो ऐसे किया था, हे प्रभु, जो आप प्राण दिया उसी प्राण को मैं आपके हाथ में मैं फिर वापस दे रहा हूँ। ఇక్కడ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ అయితే दोनों चोरों में देखे तो एक चोर ऐसे నీ कहा, రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమని సెలవిస్తూ ఉన్నాడు. आपका राज्य में मुझे याद कीजिए बोल के विनती किया। నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. तो ऐसे विनती कि जब तो अपने राज्य में आए तो मेरी सूची लेना।
అప్పటి వరకు మనం ఒకసారి పరిశీలించుకుందాం. तो तब तक क्या हुआ कुछ हम ध्यान करेंगे. ప్రభువు ప్రాణం ఎక్కడ ఉన్నది? तो प्रभु का प्राण कहाँ पर था? దేవుని చేతిలోనే మనుషుడు జీవిస్తూ ఉన్నాడు. तो हम सब भी परमेश्वर का हाथ में जीवित है. యేసు ప్రభు వారు సిలువేయబడి ఉన్నాడు. जब यीशु को क्रूस पर चढ़ाया, కుడి ప్రక్కన ఒక అతన్ని, ఎడం ప్రక్కన ఒక అతన్ని సిలువ వేసి ఉన్నారు. दाहिने हाथ में एक चोर था और एक साइड में और एक चोर था. వీళ్ళిద్దరిలో కూడా ఒక అతను మాత్రమే ప్రభువుని హత్తుకొని ఉన్నాడు. इस दोनों में देखे तो एक ही परमेश्वर को बहुत प्रेम किया और प्यार दिखाया. అప్పుడు ప్రభువు సెలవిచ్చున్న మాటలను तब यीशु ने ऐसे उत्तर दिया. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. तो हम पढ़े तो उसने उससे कहा, मैं तुझसे सच कहता हूँ कि आज ही तू मेरे साथ स्वर्गलोक में होगा. ఇక్కడ చాలా మార్పులు కనబడుతూ ఉంటాయి. यहाँ पर देखे तो एक नया बदल हम देख सकते हैं. నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అని ప్రభువు చెప్పి ఉన్నప్పుడు, तो जब यीशु ने कहा आप मेरे साथ स्वर्गलोक में रहोगे, పరదైసు అనేటువంటిది మరొక రాజ్యంగా చెప్తూ ఉంటారు కొంతమంది. कुछ लोग ऐसे बोलते कि स्वर्गलोक और एक जगह का है. ఇవన్నీ కూడా అర్థం కానటువంటి విషయాల్ని అర్థమైనట్లుగా చెప్పకూడదని. तो बहुत लोगों को तो नहीं समझ जाता ये कहाँ है, वो कहाँ है, ये कहाँ है बोल के. ప్రభు యొక్క రాజ్యములో तो जहाँ स्वर्गराज है, మనుష్యుడు ఎలా ఉంటాడు అనేది మనం గమనించవలసి वहाँ ఉన్నాం. पर इंसान का स्वरूप किस तरह होगा. ఒకానొక సమయంలో మనుషుడు చనిపోయినప్పుడు जब एक व्यक्ति का इस संसार को छोड़ता है, కయ్యూను హేబేలు యొక్క ప్రాణాన్ని ప్రభు చెప్తూ ఉన్నప్పుడు, हम बाइबल में से पढ़े तो कैल और हेबेल के बारे में हम देखे तो కయ్యూనా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగి ఉన్నారు. परमेश्वर ने कैन से पूछा आपका भाई हेबेल कहाँ है. అతనుకి నేనేమన్నా కాపలా వాడనా? तो कैन ने ऐसे उत्तर दिया, क्या मैं मेरे भाई को मैं चरवा हूँ. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, तो ऐसे परमेश्वर उत्तर दिया, అతని ప్రాణము భూమిలో నుండి మొరపెట్టినప్పుడు నేను విని ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. तो परमेश्वर ऐसे उत्तर दिया, उनका प्राण जो पृथ्वी से मुझे दुआ किया मैं वो सुना हूँ. మరి ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని. यहाँ पर हम पढ़े तो हमको भी कभी नहीं समझ सकते हैं. మనిషి ప్రాణం ఎక్కడ ఉంటుంది? इंसान का प्राण कहाँ होगा. ఇంకొక సందర్భాన్ని గమనించినప్పుడు, और एक जगह में हम देखे तो లాజరు సమాధిలో ఉన్నప్పుడు जब लाजर वो कब्र में था, ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి जब यीशु ने उस जगह में गया, లాజరు బయటికి రమ్మని కేక వేసి ఉన్నాడు. ऐसे आज्ञा दे के हे लाजर फिर से उठ के आ जाओ. అతను వెంటనే లేచాడు. तो लाजर फिर से उन्होंने खड़ा हुआ. అతను పరదేశులో ఉన్నాడు అని చెప్పలేదు. वहाँ पर ऐसे लिखे नहीं है कि उनका प्राण स्वर्गलोक में गया. మరి ఇవన్నీ కూడా మనుషులు చాలా చిన్నవిగా ఆలోచిస్తూ ఉంటారు. तो इस सारा बातों के ऊपर इंसान को तो कभी नहीं समझ आएगा. మనం ఆలోచించవలసింది ఏంటంటే, लेकिन जब हम सोचना है మనిషి ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాడు? इंसान का विश्रांति कहाँ होगा. మరి భక్తుడైనటువంటి యేబు చరిత్రని పరిశీలించినప్పుడు, हम आयुब के बारे में हम देखे तो యేబు కూడా తన యొక్క ప్రాణాన్ని గురించి చెప్తూ ఉన్న విషయాల్ని మనం చదువుకుందాం. तो उन्होंने भी उनका प्राण के बारे में ऐसे ही लिखा है. యేబు చాలా భక్తి కలిగిన వాడు. यो परमेश्वर के साथ डरते हुए जीवन बिताया. అతను తనకున్నటువంటి సమస్యలను ఆలోచించుకుంటూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. और जितने भी उनका परेशानी था, उनका जरूरत था, उनके बारे में अच्छे विवरण दिया था. 14వ అధ్యాయము 14వ వచనంలో, आयुब 14 अध्याय 14 वचन में ऐसे लिखे हैं, మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములనియు నేను కనిపెట్టి ఉందును. అలాగుండిన ఎడల నీవు పిలిచెదవు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. यहाँ पर पढ़े तो आयुब 14 अध्याय 14 वचन में ऐसे लिखे हैं, यदि मनुष्य मर जाए तो क्या वह फिर जीवित होगा? जब तक मेरा छुटकारा ना होता तब तक मैं अपनी कठिन सेवा के सारे दिन आशा लगाए रहता. మనుష్యుని యొక్క ప్రాణము దేవుని యొక్క చేతిలో ఉన్నది. इंसान का प्राण परमेश्वर का हाथ में है. దేవుడు పిలిచినప్పుడు అతను వెళ్తాడు. जब परमेश्वर से बुलाहट होता है అతని శరీరం ఎక్కడ ఉండినప్పటికీ కూడా जहाँ भी उनका प्राण था, దేవుడు ఆ శరీరంలోకి మరలా ప్రాణాన్ని తీసుకొస్తాడు. तो उस देह में परमेश्वर फिर से प्राण को देगा. ఎందుకంటే क्यों? మరి కొన్ని వచనాల్లో చెప్పబడినటువంటి మాటలను మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. क्योंकि बाइबल में भी और अलग अलग जगह में ऐसे वचन में लिखे हैं, हम फिर से पढ़ेंगे. 1వ దశలోని పత్రిక
4వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉన్నది, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఉండు నిమిత్తము. हम पढ़े तो पहले थिस्सलुनीकियों 4 अध्याय 13 वचन में ऐसे लिखे हैं, हे भाइयों हम नहीं चाहते कि तुम उनके विषय में जो सोते हैं अज्ञानी रहो, ऐसा ना हो कि तुम दूसरों के समान शेक करो जिन्हें आशा नहीं. ఇక్కడ నిద్రపోయేటువంటి వాళ్ళ విషయమై చెప్తూ ఉన్నాడు. यहाँ पर जो लोग नींद में रहते हैं वो उनका बारे में ऐसे लिखे हैं. 14వ వచనంలో और 14 वचन पढ़े तो యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారముగా యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొనవచ్చును. यहाँ पर पढ़े तो 14 वचन में ऐसे है, क्योंकि यदि हम विश्वास करते हैं कि यीशु मरा और जी भी उठा, तो वैसे भी परमेश्वर उन्हें भी जो यीशु में सो गए हैं उसी के साथ ले आओगा. ప్రభు యొక్క రాకడలో ఆయన బిడ్డలైనటువంటి వారు పాల్గొంటారని చెప్పబడి ఉన్నదండి. तो जब परमेश्वर फिर से आगमन होते हैं तब परमेश्वर का बच्चे जो है सब भी फिर से जिंदा होता है. మనుషులు తాను పొందేటువంటి పునరుద్ధానాన్ని గురించి జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నారు. तो इंसान का जो फिर से और एक स्वर्गराज और एक लोक है उनका बारे में हम ध्यान से सोचना है. మనం మట్టి శరీరము, हमारा देह तो मिट्टी से आया है, మట్టి శరీరం మరలా మట్టిలో కలిపి వేస్తాం. यह मिट्टी का देह है, फिर से मिट्टी में जाना पड़ेगा. ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు जो परमेश्वर हमको प्राण दिया है మరలా ఆ ప్రాణాన్ని ఆయన పిలవడానికి యోగ్యుడై ఉన్నాడు. फिर से उस प्राण को बुलाने के लिए परमेश्वर तैयार है. ఆ తరువాత వచనాల్లో और वचन में पढ़े तो గర్భ ఆర్భాటముతోను और देखे तो परमेश्वर का आगमन ప్రధాన దూత శబ్దముతోను और स्वर्गदूत के साथ దేవుని బోరతోను और बोरे के साथ పరిశుద్ధులందరినీ లేపేటప్పుడు నేను లేస్తానని చెప్తూ ఉన్నాడు. जितने पवित्र जन को फिर से उठाते हैं तब वो आएगा. మనం అందరం కూడా లేపబడతాము. हम सब भी एक दिन परमेश्वर के साथ रहते हैं. ప్రభు యొక్క రాజ్యానికి మనం చేరవలసి ఉన్నాం. हम परमेश्वर के राज्य में पहुंचने वाला है. పరిశుద్ధులు అందరూ కూడా మొట్టమొదటి పునరుద్ధానంలో లేపబడతారు. सारा पवित्र लोग भी पहले पुनरुत्थान में फिर से उठते हैं. వాళ్ళు మరొక రాజ్యంలో ఉంటే పిలవటం లేదు. वो और एक राज्य में तो नहीं रहते हैं. వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించినప్పుడు जब हम पढ़ते हैं उनका जीवन कैसे होगा అపోస్తుల కార్యములో प्रेरित में ఇక్కడ స్పష్టంగా చెప్పబడినటువంటి అంశాన్ని మనం చూద్దాం. यहाँ पर ऐसे लिखे हैं. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 2 अध्याय 29వ వచనంలో గమనించుదాం. ఇక్కడ 30వ వచనం 29 సహోదరులారా మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకును మన మధ్య ఉన్నది. यहाँ पर पढ़े तो प्रेरित 2 अध्याय 29वें वचन में ऐसे लिखे हैं, हे भाइयों मैं कुलपति दाऊद के विषय में तुमसे साहस के साथ कह सकता हूँ कि वहाँ तो मर गया और गाड़ा भी गया और उसकी कब्र आज तक हमारे यहाँ विद्यमान है. దావీదు సమాధి మన మధ్యలో ఉన్నదని భక్తుడు రాస్తూ ఉన్నాడు. हम पढ़े तो ऐसे लिखे हैं, दावीद का कब्रिस्तान आज भी हमारे यहाँ विद्यमान है. ఆయన మరొక లోకంలో ఉన్నాడని చెప్పబడలేదు. यहाँ पर ऐसे नहीं लिखे हैं कि वो और एक भी जगह में है. ఆయన మరణాన్ని గురించి వ్రాసేటువంటి సమయంలో కూడా जब उनका मृत्यु के बारे में भी ऐसे लिखा है తన కుమారుడితో మాట్లాడినటువంటి దావీదు మహారాజు और उनका बेटा के साथ ऐसे कहा. हाँ ఆయన ఉపయోగించినటువంటి 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో पहले राजा में देखे तो 2వ వచనంలో లోకులందరూ పోవలసిన మార్గమున నేనును పోవచ్చు ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. हम पढ़े तो पहले राजा 2 अध्याय 2 वचन पढ़े तो मैं संसार की रीति पर कुछ करने वाला हूँ, इसलिए तू हियाव बांधकर पुरुषार्थ दिखा. ఇక్కడ అందరూ వెళ్ళేటువంటి దారిలో నేను కూడా వెళుతూ ఉన్నాను. यहाँ पर देखे तो दावीद ने ऐसे कह रहा है कि मैं भी जो रास्ता सब गया मैं भी उसी रास्ता में जा रहा हूँ. మనం అందరం కూడా ఏదో ఒక దినాన దేవుని పిలుపుని అంగీకరించవలసి ఉన్నాం.
हम भी एक दिन हम परमेश्वर के पास जाने वाला है। దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం శరీరాన్ని విడిచి వెళ్ళవలసి ఉన్నాం. जब परमेश्वर हमको बुलाहट बुलाते हैं तब हम इस संसार को छोड़ के जाना पड़ेगा। శరీరాన్ని మనం ఎంత అలంకరించుకున్నప్పటికీ కూడా जितना भी इस देह को हम प्रेम किया तभी దానిలో నుండి ప్రాణం వెళ్ళిపోయినప్పుడు तो जब इसका देह से प्राण निकल जाते हैं మిగిలిపోయినటువంటి కుళ్ళిపోయేటువంటి శరీరంలో మనం ఉన్నాము. तो हम जानना है कि हमारा देह एक दिन पूरा भी गंदगी होगा। మరి ఈ శరీరం అలా ఉండడం ఇష్టం లేక तो ऐसे रहना प्रभु को पसंद नहीं। చాలా సుగంధ ద్రవ్యాలతో కొంతమంది జాగ్రత్త పరుస్తూ ఉంటారు. और कुछ लोग ऐसे करते हैं कि इस देह को बहुत अलग अलग सुगंध को रखते हैं। ఏది ఏమైనప్పటికీ కూడా चाहे कुछ भी हो ఏదో ఒక దినాన ప్రభు యొక్క రాకడలో మనం పాలు పొందవలసి ఉన్నాం. जरूर एक दिन परमेश्वर का फिर आगमन में हम सम्मिलित होने वाले हैं। ఈ ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు जब परमेश्वर इस संसार में आते ఆయన हैं బిడ్డలందరూ కూడా లేపబడినప్పుడు तो जब उनका सारे बच्चे फिर से जिंदा होते हैं మనము కూడా లేపబడతాము. हम सब भी फिर से जिंदा होना అదే पड़ेगा। యేసు ప్రభువారు यही है परमेश्वर यीशु ఆయన में చనిపోయి ఉన్నాడు, जब उन्होंने कब्र में था ఆయన సమాధి చేయబడి ఉన్నాడు, और जो उन्होंने कब्र में रखने के बाद మరలా సమాధిని జయించి లేచి ఉన్నాడు. वो यीशु ने फिर से जिंदा हुआ था तीसरा అందరూ दिन। చూస్తా ఉన్నప్పుడు जब सब लोग देखता रहा ఆయన ఆకాశంలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. उन्होंने आसमान में आरोहण हुआ ఆయన వెళ్ళి పరిశుద్ధాత్ముని तो उन्होंने कहा मैं जाके फिर वापस మనకు తోడుగా పంపించి ఉన్నాడు. पवित्र आत्मा को हमारे लिए भेजा। ఆయన దేవుడు కనుక उन्होंने परमेश्वर है ఆయన వెళ్ళి ఆత్మను పంపించి ఉన్నాడు. इसलिए उन्होंने आत्मा को फिर वापस भेजा। మనం వెళ్ళి जब हम जाते మళ్ళీ हैं పంపడానికి హక్కు లేదు. हम फिर भेजने के लिए हमको कुछ हकदार नहीं। ఎప్పుడైతే మన శరీరంలో ప్రాణం వెళుతుందో जब हमारा अंदर से प्राण निकल जाते हैं మనం నిద్ర అవస్థలోకి వెళుతూ ఉంటాం. तो हम सो जाते हैं। నిద్రపోయేటువంటి మనిషికి ఏమీ తెలియదు. तो जो नींद में जाते हैं उनको कुछ भी नहीं पता चलेगा। నిద్రపోయినటువంటి మనుషుడు जो नींद में जाते हैं నిద్ర లేపితేనే మళ్ళీ లేస్తాడు. जब उनको फिर उठाते हैं तभी वो जागते हैं। అలాగనే మనుషుడు చావు అనేటువంటి నిద్రావస్థలోనికి వెళ్ళవలసి ఉన్నాడు. इसलिए हर एक इंसान भी एक वो मृत्यु का नींद में जाना ही पड़ेगा। అతను చనిపోయిన తర్వాత जब उनका मौत होते हैं అతనికేమీ తెలియదు. वो अनजान व्यक्ति है उसको उतना ही समझेगा। కొంతమంది ఏమనుకుంటారంటే कुछ लोग ऐसे बोलते ఈ हैं మంచివాడు కాకపోతే ये आदमी अच्छे वाला नहीं था దయ్యాలు అయి తిరిగి వస్తారని చెప్పుకుంటారు. इसलिए वो एक भूत जैसे बनेगा और फिर वापस ఆ आएगा। చనిపోయినటువంటి మనుషుడు దయ్యము కాడు, लेकिन जो व्यक्ति का मौत होते है वो कभी भी भूत नहीं होगा। మళ్ళీ తిరిగి వస్తాడు అని అనుకోవటం భ్రమ అని గమనించవలసి ఉన్నాం. लेकिन हम ऐसे सोचना ये कि हमको कुछ भी नहीं है। వాక్యంలో ఏమని ఉన్నదంటే वचन में पढ़े तो ప్రసంగి గ్రంథము प्रसंग में ऐसे है। ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయము 5వ వచనం, బ్రతికి ఉండువారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీను ఎరుగరు, వారి పేరు మరోబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలుగదు, వారికి ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందు వారికి ఎప్పటికీ వంతు లేదు. यहाँ पढ़े तो सबोपदेशक 9 अध्याय 5 वचन में ऐसे लिखे हैं, क्योंकि जीवते तो इतना जानते हैं कि वे मरेंगे, परंतु मरे हुए कुछ भी नहीं जानते और ना उनको कुछ और बदला मिल सकता है, क्योंकि उनका स्मरण मिट गया है। అతను చనిపోయినప్పుడు जब उनका मरण होते हैं అతనికేమీ తెలియదు, उनको कुछ भी नहीं जानते हैं। అతను నిద్రలోకి వెళుతున్నాడు, वो एक नींद में जाते हैं। అతను పగ పెట్టుకోడు, वो उनका मन में किसी का ऊपर भी क्रोध नहीं रखते हैं। ఆ తర్వాత బ్రతికున్నప్పుడు అతను పొందినటువంటి బాధలన్నిటినీ కూడా అసూయపడడం కానీ సూర్యుని క్రింద జరిగేటువంటి దేనిలో ఎప్పటికీ కూడా అతనికి వంతు లేదు. और जो कुछ भी हुआ था उनका बारे में कुछ भी नहीं उन्होंने फिर नहीं सोच सकते हैं, नहीं याद भी नहीं कर सकते हैं। అతను చనిపోవడమే తెలుసు కానీ उनको एक ही जानते हैं कि उनका मौत हो चुका है। చనిపోయిన తర్వాత మరలా జన్మెత్తుతాడు అని అనుకోవడం పొరపాటైంది. और फिर से मैं फिर जिंदा होता हूँ बोल के वो नहीं सोचते हैं। అవి ఎలాగా చనిపోయినటువంటి మనుషుని యొక్క సందర్భాల్ని ఎలాగ చెప్పగలడు అని కొంతమంది అనుకుంటారు. तो जब एक व्यक्ति का मौत होते है उनका बाद में क्या होगा बोल के कोई भी लोग ऐसे नहीं सोचते हैं.
చనిపోయిన మనిషి చెప్పడం కాదని. जो व्यक्ति मौत होते हैं वो तो कुछ नहीं बोलेगा, దురాత్మలు అతనిలో ఉండి బోధిస్తూ ఉంటావండి. और शैतान ने भूत ने आके उसका व्यक्ति का नाम पुकार के वो कुछ बोलते हैं. ఇవన్నీ కూడా చాలా లోతైన మర్మాలుగా మనం గమనించవలసి ఉన్నాం. तो ये सारे बातों में बहुत छुपे हुए ज्ञान है. బైబిల్లో ఉన్నటువంటి మాటలు बाइबल में ऐसे लिखे हैं, చాలా దాన్ని ఏమంటారంటే చాలా అద్భుతంగా ఉంటావండి. तो बाइबल में वचन पढ़े तो हमको बहुत सारे सीख सकते हैं, మర్మముగా ఉంటావండి. और उसमें बहुत छुपे हुए बहुत गुप्त का ज्ञान रहते हैं. అప్పటికి జ్ఞానంగానే ఉన్నట్లుగా ఉంటాయి. बहुत हम सोचते हैं कि हम पूरा समझ आया, మరొక అంశములో మనం ఆలోచించినప్పుడు लेकिन जब और एक विषय के बारे में हम चर्चा करते हैं అవి అర్థం కానట్లుగా ఉంటావండి. तब हमको कुछ भी नहीं समझ आता है. కానీ ఇక్కడ చెప్పినటువంటి మాటల అర్థం ఏంటంటే, लेकिन जो वचन यहाँ लिखे हैं, జ్ఞాని అయినటువంటి సాల్మన్ రాస్తూ ఉన్నాడు, परमेश्वर का ज्ञानी सुलेमान చనిపోయిన వాడికి ఏమీ తెలియదు అని చెప్తూ ఉన్నాడు. वो ऐसे लिख रहा है कि जिन्होंने वो मर जाते हैं उसको कुछ भी नहीं समझ आता है. ఎక్కడా కూడా బైబిల్లో చచ్చిపోయినటువంటి మనుషుడు जहाँ पर भी एक व्यक्ति का मौत होते हैं మరలా బ్రతికి కక్ష తీర్చుకుంటున్నాడు అని ఎక్కడ చెప్పబడలేదు. वो फिर से जिंदा हुआ और वो आके दूसरों के ऊपर हमला करना हम नहीं देख सकते हैं. చనిపోయిన మనిషికి ఏమీ తెలియదు. जो मर जाते हैं उसको कुछ भी नहीं समझ आते हैं. మరి చనిపోయినటువంటి మనుషుడు ఏమైపోతాడు అనేది గమనించవలసి ఉన్నాం. तो एक व्यक्ति का मौत होते हैं, वो मरने के बाद वो क्या होगा उसके बारे में हम सोचेंगे. ప్రభు ఎలాగైతే చనిపోయి ఉన్నాడో, जैसे यीशु का हुआ था, మనం ఎలాగ చనిపోయినప్పటికీ जैसे हम भी इस संसार को छोड़ते ఒకవేళ हैं, చావు వచ్చి చనిపోవచ్చు, अगर अचानक भी मर जा सकते हैं, యాక్సిడెంట్ లో చనిపోవచ్చు, एक्सीडेंट से भी मर सकते हैं, జబ్బు చేసి చనిపోవచ్చు, और कोई बीमारी से भी हो सकते हैं, ముసలితనం వచ్చి చనిపోవచ్చు. नहीं तो बुजुर्ग होकर भी संसार को छोड़ सकते हैं. చావు దేవుని చేతిలో ఉంటుంది. लेकिन इस संसार को छोड़ना मरना परमेश्वर का हाथ में है. చనిపోయినటువంటి మనుషుడు जो व्यक्ति मर जाते हैं దేవుని దగ్గరికి వెళ్ళవలసి ఉన్నాడు. उन्होंने जरूर परमेश्वर के सामने एक दिन खड़ा होना అతను पड़ेगा. మొట్టమొదటిసారిగా నిద్రలోకి వెళ్తాడు. और पहले वो एक बड़ा इन में जाते हैं, ఆ తర్వాత होने के बाद ప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధులు లేపబడినప్పుడు లేపబడతాడు. जब परमेश्वर का फिर से आगमन होते हैं तब पवित्र जन के साथ वो भी फिर से जिंदा होते हैं. రెండు పునరుద్ధానాలు ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. तो हम जानना चाहिए कि दो तरह का पुनरुत्थान होगा. మేలు చేసినటువంటి వాళ్ళేమో జీవ పునరుద్ధానంలోనికి వెళ్తారు. जिन्होंने अच्छे काम करते हैं, प्रभु को विश्वास करते हैं, కీడు చేసినటువంటి వారు తీర్పు పునరుద్ధానంలోనికి వెళ్తారు. जो अच्छे जीवन बिताते हैं वो परमेश्वर के साथ रहते हैं. जो विश्वास यीशु का नहीं किया वो नरक में जाना पड़ेगा. ప్రభువు బిడ్డలందరూ కూడా ప్రభు దగ్గరికి వెళ్తారు. और प्रभु का सारा बच्चे प्रभु के पास जाएगा. ప్రభువుని నమ్మనటువంటి వారందరూ కూడా और जिन्होंने यीशु को विश्वास नहीं किया అతను తీర్పులో నిలబడతాడు. उनको जजमेंट होता है. మనము ఎక్కడున్నాము అనేది మన హృదయంలోనే దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. तो आप एक बार सोचिए, क्या आप विश्वास किया यीशु को? మనం దేవుని దగ్గరికి వెళ్తామా? क्या आप प्रभु के पास पहुंचाएगा? మనం దేవుని ఎదుట తీర్పరిగా నిలబడతామా అనేది ఆలోచించవలసి ఉన్నాం. नहीं तो परमेश्वर का सामने न्याय में आप खड़ा होने वाले हैं. చావు అనేటువంటిది ప్రతి మనిషికి కూడా దేవుడు పెట్టాడు. हर एक इंसान को भी मृत्यु को यीशु ने रखा है. కానీ చనిపోయిన తర్వాత लेकिन जब हमका मौत होते हैं మనం ఎక్కడికి వెళ్తాము అనేది ఒక ప్రశ్నగా మనం గమనించవలసి ఉన్నాం. हमारा आत्मा कहाँ जाएगा इसका बारे में हम सोचना है. పరిశుద్ధులందరూ లేపబడేటువంటి సమయంలో जब सारा पवित्र जन फिर से उठते हैं ఆయన సంఖ్యలో మనం ఉండవలసి ఉన్నాం. तो हम भी उस संख्या में हम भी रहना है. కాబట్టి మనం ఆలోచించుకున్నాం. इसलिए हम एक बार सोचेंगे, దేవుని గ్రంథాన్ని మన చేతిలో దేవుడు పెట్టి ఉన్నాడు. परमेश्वर ने बाइबल हमको दिया है. ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మనం ఆలోచించవలసి ఉన్నాం. हमने इस वचन को अच्छे से ध्यान से पढ़ेंगे और वचन के अनुसार जिएंगे. మేలు చేసిన వాళ్ళందరూ కూడా जिन्होंने एक सही रास्ता प्रभु से चलते हैं జీవమైనటువంటి పునరుద్ధానంలో లేపబడతారు. वो पूरा जन भी जीवित पुनरुत्थान में रहेगा. వాళ్ళకి చావు లేదు, उनको और एक मृत्यु नहीं, వాళ్ళు నిద్రావస్థలోనే ఉన్నారు. वो इन में रहता है. కానీ పరిశుద్ధులందరూ లేపబడినప్పుడు लेकिन जब सारा पवित्र जन फिर से जिंदा होते हैं వాళ్ళు కూడా లేపబడతారు. वो भी फिर से जागते हैं. అయితే తీర్పు పునరుద్ధానం అని ఒకటి ఉన్నది. इसलिए एक न्याय का दिन है. ఆ తీర్పు పునరుద్ధానంలో
తీర్పు పొందేవాళ్ళు నిలబడతారు. उनमें जो विश्वास नहीं करते हैं और सही रास्ते में नहीं चलते हैं वहाँ खड़ा होना पड़ेगा। కాబట్టి ఒకసారి ఆలోచించుకుందాం, इसलिए मेरे प्रिय भाई बहन एक बार यहाँ आप सोचे మనం ఎక్కడ ఉన్నాం? आपका जीवन कहाँ है? మనం దేవుని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నామా? क्या आप प्रभु के पास जाने के लिए तैयार हैं? లేదు దేవుని జ్ఞానం కలిగినటువంటి భ్రష్టుల దగ్గరికి వెళుతున్నామో గమనించవలసి ఉన్నాం. नहीं तो ये अज्ञान रूप से जीते हुए नरक में जाने का आत्मा है आपका। ఈ రెండు కూడా మానవుని యొక్క ఆధీనంలోనే దేవుడు పెడుచు तो ఉన్నాడు. ये दो भी इंसान का हाथ में है, जो निर्णय लेना है आपका हाथ में है। కాబట్టి మనం ఈ సమయంలో इसलिए आज इस समय में దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. प्रभु के राज्य में जाने के लिए हम तैयार रहना है। ఆయన రాజ్యంలో ఏమాత్రం పాపం లేదు. उनका राज्य में कुछ पाप नहीं रहता మన है। పాపాలన్నింటినీ కూడా కడిగి వేసుకునేటువంటి हमारा सारा पाप को यीशु ने उनका पवित्र लहू से माफी करता है జీవిత యాత్రలో మనం ఉన్నాము. और यीशु शुद्ध करता है और उनका राज्य में हमको लेता है। యేసు ప్రభువారి యొక్క విలువైన రక్తాన్ని మన కోసమై దేవుడు చిందించి ఉన్నాడు. यीशु ने उनका पवित्र लहू को हमारे लिए, आपके लिए, सारे संसार के लिए बहाया है। ఆయన విలువైన రక్తములను కడిగి వేసుకున్నప్పుడు उस पवित्र लहू में हमारे पाप से हम माफी मांगते हैं, ఆయన మనల్ని క్షమించి प्रभु हमको शुद्ध करेगा తన రాజ్యంలో చేర్చుకుంటానని సెలవిస్తూ ఉన్నాడు. और उनका राज्य में लेगा। కాబట్టి మనం ఈ సమయంలో इसलिए आज हम इस समय में ఆయన బిడ్డలుగా సాగి వెళ్ళవాలని उनका बच्चे जैसे हम रहेंगे। ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. मैं यीशु के नाम से आपको विनती करता हूँ। ప్రార్థన చేసుకుందాం. आइए आंख बंद कीजिए, प्रार्थना करेंगे। ఘనుడు అయిన మా దేవ, अतिमान हमारा మీరు परमेश्वर, అనుగ్రహించిన వాక్యానికై మీకు వందనాలు पिता ప్రభువా. आपने वचन दिया इसलिए आपको धन्यवाद। మేము చనిపోయిన తర్వాత మీ రాజ్యమునకు చేరవలసి ఉన్నాం. पिता जब हम इस संसार को छोड़ के मर जाते हैं प्रभु, हम आपके राज्य में पहुंचना है। మాకు అడ్డుగా ఉన్నటువంటి మా దోషములన్నింటినీ पिता जो भी एक दीवार जैसे आप और मेरे बीच में है उस दीवार को हटा दीजिए। ప్రభు యొక్క రక్తములో కడిగి శుద్ధీకరించుమని पिता हमारे सारे गलतियों को माफ कीजिए और हमको शुद्ध कीजिए। యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. चोट से दुआ यीशु के नाम से मांगता हूँ पिता, ఆమేన్. आमीन।